నమస్తే, నా పేరు డప్పు సునీత, సికింద్రాబాద్ పార్షిగూడ నుంచి మాట్లాడుతున్నా. నేను వీళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చిన. ఈ అన్న వచ్చేసి మరి మోసపోయిండు ఒక ఫ్రెండ్ వల్ల. ప్రాణ స్నేహితుడు మోసం చేసి ఇల్లు రాయించుకొని మరి ₹1,00,00,000 ఇచ్చినా అని ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ బాధ్యతలు ఇద్దరు నా దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను. నవీల్ అనేటోడు మరి వీళ్ళకు ₹1,00,00,000 ఇచ్చేసిన, నేను మీతో ఏ సంబంధం లేదు, ఇక ఇల్లుకు నాకేం సంబంధం లేదు, నువ్వే నాకు ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పి అనవసరంగా కేసులు ఫైల్ చేసి కోర్టులో కేసు వేసి మరి ఎఫ్ఐఆర్ కాపీని మరి నాకు సెండ్ చేయడం జరిగింది. అది చూసి ఈయన సూసైడ్ చేసుకోవడం, నల్లకుంట పిఎస్లో ఇదంతా జరగడం, సిఐ గారితో మాట్లాడడం, ఎస్ఐ గారితో మాట్లాడడం, వాళ్ళందరూ కలిసి వీళ్ళని బెదిరించడం, మీదే తప్పు ఉన్నదని వాళ్ళని కేసు పట్టించుకోకపోవడం, కనీసం ఎఫ్ఐఆర్ చేయకపోవడం, మరి ఏం జరిగిందని ఇరు వర్గాలని కూర్చోబెట్టి మాట్లాడడం కూడా చేయలేదంట. మరి ఇదంతా నల్లకుంట పిఎస్లో జరిగింది. అది మా ఏరియాకే వస్తుంది. ఇవన్నీ అయినాక ఇప్పుడు 5 సంవత్సరాల నుంచా 6 సంవత్సరాల నుంచి తిరగని చోటు లేదు, పోవని మనిషి లేడు, పోవని పొలిటీషియన్ లేడు. అందరి దగ్గరికి తిరిగి నా దగ్గరికి వచ్చారు. నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇవన్నీ ఫాలోఅప్ చేశాను. నేను ఫాలోఅప్ చేసి మొత్తం అర్థమైపోయింది నాకు, ఇదంతా ఫ్రాడ్ చేశారని నాకు అర్థమైపోయింది. ₹1,00,00,000 తీసుకున్న మనిషి ఎలా ఉంటాడో బయట తెలీదా? లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, పిల్లల్ని బాగా చూసుకుంటాడు. అలాంటిది సూసైడ్ కార్డ్కి పోయిండంటే పిల్లలు రోడ్డు పాటు చేసి చచ్చిపోవాలని డిసైడ్ అయ్యిండు ఆయన. అక్క నా బాధ గిది అని నా ఇంటికి వచ్చిండు. నేను ఖచ్చితంగా ఈయనకి హెల్ప్ చేస్తాను. ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగుతాను. మా సంఘానికి రమ్మని చెప్పాను. 100 సార్లు ఫోన్లు చేస్తే కూడా నబీల్ అనేటోడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఏ ఫోన్లకి ఏం చేసినా బ్లాక్ లిస్ట్ లో పెడుతుండు. వాడు ఎత్తి మాట్లాడితేనే కదా బాధ అనేది ఏంది, నేను ఎందుకు చేస్తున్నానని చెప్పేది. వీళ్ళ పేర్లు చెప్పగానే కట్ చేసుడు. నువ్వెప్పుడు చేసినావా మా అంటుండే. ఇప్పుడు పిఎస్ అన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఏరియా వచ్చేసి రామ్కోటి ఇంటి దగ్గరనే నిలబడి మాట్లాడుతున్నాము. ఇదండి ఏం పిఎస్, అది సుల్తాన్ బజార్ పిఎస్ లో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను సిఐ గారిని కలవడం జరిగింది. ఇప్పుడు ఆ సిఐ సార్ కు కొంచెం అర్థమైంది బాధ వీళ్ళది, ఈయనతోటి ఫ్రాడ్ జరిగిందని మాత్రం అర్థమైంది ఆయనకి. నవీన్ అనేవాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుండు ఈ అమ్మాయితోటి. నాకు చెప్పినట్టు మీడియా కూడా చెప్పలేకపోతుంది ఆ అమ్మాయి. దీని వెనకాల వాని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. మా సంఘాలన్నీ మేము ఎఫ్ఐఆర్ చేయాలి. ఖచ్చితంగా ఈ అమ్మాయితో ఎఫ్ఐఆర్ చేపిస్తాం. అది అట్రాసిటీ కిందకే బుక్ చేయాలి. మా దళిత బిడ్డని ఎట్లా రమ్మంటాడు, నువ్వు వస్తే ఫ్రీగా ఇచ్చేస్తాను ఎట్లా అంటాడు. భర్తను వదిలేసి నీ దగ్గర రావడానికి మాకేమన్నా ఇదారా? సో పక్కకు భర్తను పెట్టుకొని అట్లా మాట్లాడడం అంటే నీకు ఎన్ని గుండెలు ఉండాలి. నబీల్ అనేటోని మాత్రం మేము వదిలిపెట్టే పరిస్థితే లేదు. వాని ఇంటికాడ పోయి కూర్చుంటా, నేను వాని ఇంటికాడ పోయి కూర్చొని మాట్లాడతా. ఇట్లా మొత్తం మహిళా సంఘాలు అందరినీ తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ కూర్చొని మా పిల్లని ఎట్లా అంటావురా అని గల్ల పట్టుకొని బయటికి తీసుకొస్తాను నేను. ఇప్పుడైతే ఈ బాధ అయితే సిఐ సార్కి అయితే చెప్పినాము. ఈ సిఐ సార్ అయితే మాకు సపోర్ట్ చేస్తున్నాడు, చేస్తామని చెప్పిండు. ఆ సార్కి మాత్రం హెడ్స్ అప్ చెప్తున్నా. వాళ్ళిద్దరు బాధ అర్థమైంది. వాళ్ళ 3 పిల్లలను చూసిండు, వాళ్ళ బాధ అర్థమైంది. ఇక్కడ మాత్రం న్యాయం చేయండి సార్ ప్లీజ్. వీళ్ళ బాధ ఏదో మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. కూర్చోబెట్టి మాట్లాడారు. మీరు సామాన్యంగా సివిల్లో ఏ సిఐ సార్లు ఏ ఎస్ఐ సార్లు మాట్లాడారు. ఏదన్నా కోర్టులో చూసుకోండి అంటారు. మీరు ప్రతి ఒక్క పేపర్ని చూసి అర్థం చేసుకొని నేనే వస్తానమ్మా నడవండి ఎంక్వైరీకి నేనే వస్తానని చెప్తే మళ్ళీ వచ్చి ఇక్కడికే వెయిట్ చేస్తున్నాం. మేము ఇంటి దగ్గరనే వెయిట్ చేస్తున్నాం. సార్ వస్తానని చెప్పారు. కానీ మా పిల్లనైతే ఏమేమి అన్నాడో సార్, దాని మీద మాత్రం మేము ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటున్నాము. మేము ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. అది కూడా నబీల్ అనే ఆ పేపర్స్ ఇక్కడ ఇవ్వండి. నబీల్ అనే వీడు నవీన్ గౌడ్, ఈయన నవీన్ కుమార్ గాని వీళ్ళిద్దరు బ్రదర్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు పిఎస్ కి. ఈయన రాలేదు, ఇంకా వేరే వచ్చిండు. ఈయన మాత్రం ఫోన్లలోనే బెదిరిస్తున్నాడంట. గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగాలు ఊడగొడతాం మేము. గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యండి ఎట్లా బెదిరిస్తాడు ఒక అమ్మాయిని? మరి ఇలాంటి వాళ్ళకి ఎలా ఇస్తుంది? మేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోతాం. ఇవన్నీ మాటలు పట్టుకొని రేవంత్ రెడ్డి దగ్గర పోతాం.
ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు ఆ సార్ వచ్చిన కాడ నుంచి. ఇలాంటి మీద చర్య ఎక్కువ తీసుకుంటున్నాడు. మరి వీనికి బుద్ధి లేదా? ఒక ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలి? వీనికి బుద్ధి లేదా? వీడు ఎట్లా పిలుస్తాడు ఒక అమ్మాయిని? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నిలబెట్టి కాల్చాలి, ఒక్కొక్కరిని నిలబెట్టి కాల్చాలి. ఒక ఆడపిల్లని, ఒక ముగ్గురు పిల్లల తల్లిని ఎట్లా రమ్మంటాడు? ఫ్రీగా ఇస్తావారా? నువ్వు ఫ్రీ ఇచ్చేది మా ప్రాపర్టీ నువ్వు అజం చేసుకొని నువ్వు మాకు ఫ్రీ ఇచ్చడం ఏంది? మా జాతి పిల్లని అట్లా అంటావా? అంటే ఎవరు లేరు ఆ పిల్ల వెనకాల. ఆ పిల్లకి ఎవరు ఏం చెప్పలేరు. ఆ పిల్ల ఎవరిని తీసుకురాదు. వాళ్ళ భర్త నా డమ్మిగాడు ఉన్నాడు అని అనుకుంటుండ్రేమో. ఇప్పుడు నిలబడ్డాం మేము, ఫుల్ సపోర్ట్. డప్పు సునీత అక్క అంటే దద్దరిల్లుతుంది ఒక్కొక్కనికి. ఇప్పుడు వీనికి దద్దరిల్లుతుంది కాబట్టే జోబులలో పైసలు పెట్టుకొని సార్ల చుట్టూ తిరుగుతున్నాడు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడరా బై, నబీల్గా ఎదురుగా వచ్చి మాట్లాడు. ఏం జరిగింది అనేది నువ్వు పేపర్లు పెట్టు, నేను పేపర్లు పెడతా. ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. నువ్వు సార్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అంటే ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు కాబట్టి ఆయన చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. సేల్ డీడ్ అంట. సేల్ డీడ్ ఒక్కళ్ళదే ఉన్నది సేల్ డీడ్. మరి ఈయన సేల్ డీడ్ ఉండాలి కదా. ఆ ఒక్క క్వశ్చన్ సార్ అడిగిండు. ఆయన పోయి పేపర్లు తీసుకురా పొన్నాడు అన్నాడు. తీసుకొచ్చి అన్ని పెట్టిండు. అందులో సేల్ డీడే లేదు అందులో. ఈయన చేసినట్టు అసలు లేనే లేదు. ఈయన అమ్మినట్టు కూడా లేదు అందులో. మరి ఏడికైనా ప్రాపర్టీ పోయింది? అదే కాదు ఇప్పుడు క్వశ్చన్ ఆడ. అందుకే ఎంటీ అతనికి తాగిపించి భార్యకు తెలియకుండా భర్తకి ఎలా ₹1,00,00,000 ఇస్తే భార్య ఎట్లా ఉంటది? లైఫ్ ఎలా ఉంటది? నగలు, నాణ్యాలు, కారు, ఇల్లు కొనుక్కొని ఉంటది. మళ్ళీ ఇదే ఇంటికి ఎందుకు వస్తుంది? ఆ మాత్రం అర్థం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, నువ్వు ఇల్లు కాల్ చేసి ఎందుకు వెళ్ళినావమ్మా, వాడు అప్పాలు ఇచ్చుకున్నాడు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఈ పిల్ల రాగానే అందరు గుర్తుపట్టారు ఇక్కడ. మరి వీనికి ఎందుకు అంతగానం? మా పిల్ల నాన్ననికి వీనికి ఎవడిచ్చాడు రైట్స్? వీని మాత్రం ఎఫ్ఐఆర్ చేయాలి, అట్రాసిటీ ఫైల్ చేయాలి. ఇది మా సంఘం తరపు నుంచి మొత్తం పెడతాం. మేము మా సంఘం తరపు నుంచి 30-40 మంది ఉన్నాము. 30-40 మంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. ఈ మాట అన్నందుకు ఫైల్ చేస్తాం. మా పిల్లని పిలిచిండు చూసినావా? దీనికి మాత్రం వాడిని వదిలేదే లేదు. ప్రాపర్టీ సంగతి దేవుడు ఎరుగు. అది ఎట్లా వచ్చేది ఎట్లాగో వస్తుంది. నువ్వు మా పిల్లని ఎట్లా అన్నావు? అదొక్కటి కావాలి. మొన్న కూడా కోర్టు బయట కూడా బెదిరించిండంట. నువ్వు ఎవరైనా తీసుకొస్తావో తీసుకురా. అసలు ఆ పిల్ల ఇన్ని రోజులు బయటికి రాలేదు. నువ్వు కోర్టు బయట బెదిరించినావు కాబట్టే ఈ స్టెప్ తీసుకుంది ఆ పిల్ల. కోర్టు బయట నువ్వు మనం బెదిరించేది లేకుండే. నువ్వు కోర్టు బయట బెదిరించేదే లేకుండే. అసలు నువ్వు కోర్టు బయట బెదిరించినావు కాబట్టే ఆ పిల్ల ఈ స్టెప్ తీసుకుంది. 3-4 సంవత్సరాల నుంచి ఎందుకు కాముకుంది? పాప మెచ్యూరిటీ అయింది, పాపల్ని పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో ఉన్నది. నువ్వు బెదిరించావు కాబట్టే నన్ను ఆశ్రయించింది, నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చూపిస్తాం నీకు చుక్కలంటే ఏందో, మహిళా సంఘాలంటే ఏందో ఇప్పుడు మేము చూపిస్తాం నీకు. ఆ పిల్ల పక్షాన నేనున్నా. నువ్వు ఎంత మందిని దింపుతావో దింపుకొని తీసుకురా, మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ.